ఎల్ఓపి గారు వాటిని కంప్లీట్ కానివ్వండి. సీఎం గారికి చిన్న క్లారిఫికేషన్ వారికి ఇవ్వడానికి నేను వచ్చాను సార్. సర్వే ఫలితాలు బయటపెట్టినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. మొట్టమొదటిసారి బీసీ కులగణన చేసిన రాష్ట్రంగా వారికి హృదయపూర్వక అభినందనలు. కానీ అదే టైంలో ఎక్కడ సర్వే జరగలేదు, ఏమీ లేదు, డేటా లేదు అని చెప్పడం సరైనది కాదు సార్. సార్ వారు కూడా ఇప్పుడు ప్లానింగ్ శాఖ అనేది వారి ఆధీనంలో ఉన్న శాఖనే సార్. నేను ఇప్పుడు చూపెడుతున్నది దిస్ ఈజ్ ప్లానింగ్ శాఖ పెట్టిన రిపోర్ట్. ఇది ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్లానింగ్ శాఖ ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే హెచ్ఐఎస్ సమగ్ర కుటుంబ సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్. దీని మీద ఇప్పుడు మంత్రి గారు ఎన్నైతే ఇండికేటర్స్ చెప్పినారో, ఎంతమందిని అపాయింట్ చేసినాం, ఎట్లా చేసినాం, మెథడాలజీ ఏం ఫాలో అయినాం, ఏ సిస్టమ్ చేసినాం, సెన్సస్, నేషనల్ శాంపుల్ సర్వే, ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే మూడింటిని కంపేర్ చేసి రాసిన రిపోర్టు మీరు చేసిన రిపోర్టే సార్. 75 పేజీల రిపోర్టు వెబ్సైట్లో ఇప్పుడు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నది సార్. అది మీ శాఖ రిపోర్టే, మంత్రి గారు పనిచేస్తున్న శాఖకు సంబంధించిన రిపోర్టే ఇవాళ వెబ్సైట్లో ఉన్నది. రెండో అంశం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే 2011 సెన్సెస్ మీ కళ్ళ ముందట ఉన్నాయి. దానిలో బీసీల సమాచారం లేకపోవచ్చు, కానీ ఎస్సీ ఎస్టీల సమాచారం ఉంది. వాటిలో ఎందుకు తగ్గుదల ఉందో మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు డేటా ఉంది కాబట్టి, ముందట డేటా ఉంది, మీరు డేటా ఇచ్చినారు. ఇప్పుడు 2011 కంటే కూడా డేటా తగ్గిపోతే, లేకుంటే 2011 కంటే జనాభా తగ్గిపోతే దానికి కూడా తమరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఈ ఏదైతే వెబ్సైట్లో ఉందో ఆ డేటాని బయట పెట్టండి. అది మీదా కాదా చెప్పండి. దాంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా చెప్పండి. దీనికి ప్రభుత్వానికి సంబంధం ఉందా, లేకుంటే మీరు డిజైన్ చేస్తారా? నిన్నటి నుంచి ఇంటలెక్చువల్స్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎంసీఆర్ హెచ్ఆర్డీ డేటా మీదనే మాట్లాడుతున్నారనే విషయాన్ని దయచేసి మీరు ఎందుకంటే అది మీ ప్లానింగ్ డిపార్ట్మెంటే కదా, మీ కింద ఉన్న శాఖే కదా. దయచేసి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. కవిత గారు మీది కానీ మీ క్లారిఫికేషన్ అడిగాను సార్. ఒక చిన్న డిప్యూటీ సీఎం గారు, ఈ ముగ్గురిది కలిపి ఒకటేసారి చెప్పండి. ఈ ముగ్గురిది కలిపి ఒకేసారి చెప్పండి ప్లీజ్ అమ్మా. వారు చెప్పండి, ముగ్గురు కలిపి ఒకటేసారి చెప్పండి. కానీ చైర్మన్ గారు అవకాశం ఇచ్చినారు సార్, మాట్లాడమంటారా మీరు? ఇప్పుడు